స్తోత్రం. మనం శ్రేష్టమైన సమయంలోకి వచ్చి ఉన్నాం. అందరూ అలాగే స్థుతించండి. ఎవరు మౌనంగా ఉండదు. ప్రభుని మనం స్థుతిద్దాం. సర్వజనులారా చప్పట్లు కొట్టని వాక్యంలో రాయబడింది. మనం చేసే ప్రతి వాక్యానుసారముగా ప్రభు మహిమాత్మై చప్పట్లతో ప్రభుని స్థుతిస్తూ ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధిస్తుండగా దేవుని బలమైన సన్నిధి మన మధ్య సంచరిస్తుంది. ఆరాధిస్తూ ఉండగా దేవుని బలమైన అభిషేకం మన మధ్య కుమ్మరిస్తూ ఉన్నాము. ఆరాధిస్తుండగా ఆనంద తైలం మన అభిషేక తైలము ఆయన మన తలలపై ప్రవహిస్తున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా చెప్పాడు. ఆ తైలం ఆనంద తైలం మన అభిషేకంతో ఉదయకాలం నింపబడతాం. అందరూ రెండుల వారు కూడా అందరూ అభిషేకంతో నింపబడాలి. దేవుని శక్తి, దేవుని సన్నిధి, దేవుని అభిషేకం మనల్ని వెంటాడుతుంది. నమ్మిన వారు దేవుని అభిషేకంలో ఆనందించండి, ఆత్మలో పరవశించండి, దేవునిలో ఉల్లసించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో మౌనంగా ఉండదు. నువ్వు మౌనంగా ఉన్నావు అంటే దేవుని ఆత్మ నిన్ను విడిచిపోతుంది. నువ్వు ఆసక్తి కలిగి ఉంటే అభిషేకం నిన్ను బలపరుస్తుంది. అభిషేకం నిన్ను నూతనపరుస్తుంది. అభిషేకం నిన్ను సర్వసత్యములకు నడిపిస్తుంది. అభిషేకం నిన్ను సిద్ధపరుస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా.